కోపం ఎందుకు వస్తుంది, ఏది పుట్టిస్తుంది చూద్దాం రండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైన మాట క్రోధాన్ని, కోపాన్ని చల్లారుస్తుంది. నొప్పించు మాట కోపమును రేపుతుంది. ఎందుకు సాధారణంగా కొంతమందికి, అంటే అందరికీ కాదు, కొంతమందికి కొన్నిసార్లు కోపం వస్తుందంటే వాళ్ళను నువ్వు నొప్పించే మాటను, వాళ్ళ మనసు బాధ పెట్టే మాటను, అప్పుడు కోపం వస్తుంది. సో ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు, మీరు కోపాన్ని ప్రదర్శించిన, మరొకరికి కోపాన్ని పుట్టించిన, రెండు తప్పే. మీరు కోపాన్ని ప్రదర్శిస్తే మీరు మూర్ఖులు, ఇతరులకు కోపాన్ని తెప్పిస్తే కూడా మీరు మూర్ఖులే. ఎదుటివాడిని మాటలతో గాయపరిచారనుకోండి, ఆ మాటలతో గాయపరిస్తే ఆ వ్యక్తికి కోపం వస్తుంది. నొప్పించు మాట ఎదుటివానికి కోపాన్ని పుట్టిస్తుంది. కానీ మృదువైన మాట చెప్పండి ఏమిటో, కోపాన్ని చల్లారుస్తుంది. నీ భర్తకు కోపంగా ఉందనుకోండి, మీరు ఆజ్యం పోయికండి, ఇంకా రెచ్చగొట్టకండి, ఇంకొంచెం మాట్లాడకండి. కొంతమంది అదొక టాలెంట్. భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, కోపంతో చూడుదిగో ఇంకొకసారి మాట్లాడేవంటే అని చెప్పి ఇల్లల్లా అన్నాడు అనుకోండి, భార్య అంటది, ఏంటి చెయ్యి చూపిస్తున్నావు ఏంటి, మా తమ్ముడు కానీ మా అన్నకు కానీ ఫోన్ చేశారంటే చెయ్యి తీసి పడేస్తారు ఏమనుకుంటున్నావు. ఆవిడ భర్త చేస్తాడు, ఏమిటే మీ తమ్ముడికి ఫోన్ చేస్తావా, మీ అన్నకు ఫోన్ చేస్తావా అని చెప్పి ఇలా అన్న చేత్తోనే 4 దెబ్బలు వేస్తే తప్ప ఆమె కాముగా కూర్చోదు. అదో టాలెంట్ పాపం. దీన్ని ఏమంటారు తెలుసా, పడుకున్న గాడిదను, ఏమిటి, పడుకున్న గాడిదను లేపి తన్నించుకుంటే తప్ప కొంతమంది సహోదరులకు అస్సలు రోజు గడవదుగా. పడుకున్న మొగుడిని లేపి వాడికి కోపం వచ్చి తంతే తప్ప అప్పుడు కుదురుగా వెళ్ళి వంట పని చేసుకుంటాడు. పనికి మాలోడు చేయబడిపోను, కాలు పడిపోను. ప్రియ సహోదరి సహోదరులు, కోపాన్ని ప్రదర్శించటం, కోపాన్ని పుట్టించటం రెండూ తప్పే. మొదటిగా కోపానికి అసలు కారణం ఏమిటంటే నువ్వు శరీరం తత్వంతో నడిపించబడుతున్నావు. 2, కోపాన్ని ఎవరు ప్రదర్శిస్తారయ్యా అంటే మూర్ఖుడు కోపాన్ని ప్రదర్శిస్తాడు. 3, కోపానికి కారణం ఏమిటయ్యా అంటే ఎదుటివాడిని నొప్పించటం, లేదా ఎదుటివాడిని నువ్వు మాటలు అని వాడికి కోపం పుట్టించటం, లేదా నువ్వు కోపాన్ని ప్రదర్శించటం. అది ఏమాత్రం కూడా ఆత్మీయత కానే కాదు. నువ్వు కోపాన్ని పుట్టించావనుకో, కొంతమంది ఆ కోపాన్ని వెంటనే ప్రదర్శిస్తారు. భర్త భార్యకు కోపాన్ని పుట్టిస్తే భార్య రియాక్ట్ కావచ్చు, తిరిగి ఒక మాట అనొచ్చు, 10 మాటలు అనొచ్చు. కొంతమంది భార్యలు తిరిగి ఒక్క మాట అనరు, భరిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది నేచర్ ఏమిటంటే మీరు కోపం పుట్టించారనుకోండి, వాడిని నిందించారనుకోండి, వాడిని మాటలతో గాయపరిచారనుకోండి, వాడిని ఉడికించారనుకోండి, వారిని కించపరిచారనుకోండి, వాడిని తగ్గించి మాట్లాడారనుకోండి, వాడు కామ్ అయిపోతాడు. ఎస్, ఓ భక్తుడు సెలవిచ్చాడు, రైట్ రెస్పాన్స్ టు యాంగర్ ఈజ్ సైలెన్స్. కోపానికి విరుగుడు ఏమిటి అంటే మౌనం. మా సహోదరులు వింటున్నారా? నీ భర్త మూర్ఖుడు కావచ్చు, మొరటోడు కావచ్చు, మొండోడు కావచ్చు, ముంగోపి కావచ్చు, ముక్కోపి కావచ్చు. కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, అరిచి కేకలేసేస్తున్నప్పుడు దానికి సరైనటువంటి జవాబు ఏమిటో తెలుసా మీకు? చెప్పండి ఏమిటో? మౌనం. మౌనంగా ఉంటే చాలు. నెంబర్ 1, నీ భర్త రెచ్చిపోతాడు లేదా చచ్చిపోతాడు. మీకేం కావాలో చెప్పండి.
మొదటిది కావాలా, రెండోది కావాలా? నిజం. మీ ఆయన తిడుతున్నాడండి, రెచ్చిపోతున్నాడండి, ఇష్టం వచ్చిన తిడుతున్నాడండి, మీరేమో చక్కగా స్టవ్ మీద పోపులు వేసుకోవడమో ఫ్రై చేసుకోవటమో చేస్తున్నాడు. వినపట్టలేదా నీకు? దెయ్యం ఏమైనా పట్టిందా నీకు? నిన్నే. మనిషికి బీపీ పెరిగిపోయి దీనికి చెవుడి దెయ్యం పట్టింది అని చెప్పి నోరు మూసుకుని వెళ్ళి బెడ్రూమ్లో కూర్చుంటాడు. బెస్ట్ అది. మీ ఆయన్ని మీరు చంపకండి. మీ ఆయన నోరు మూయించాలి అని మీరు అనుకుంటున్నట్లయితే బెస్ట్ రెస్పాన్స్ ఏంటో తెలుసా మీకు? చెప్పండి. ఇదే పని. లేదా చీపురు తీసుకుని ఊడ్చుకుంటా వెళ్ళండి. వెనకటి కట ఒక్కొక్క కొండను చూసి బౌ బౌ అని మురిగిందంట. ఎప్పటి నుంచి? మార్నింగ్ మొదలు పెట్టిందట, సాయంత్రం వరకు మురిగిందట. కొండ ఏమైనా కదులుతుందంటారా? చెప్పండి. ఎంత మురిగినా ఎంత అరిచినా కొండేమీ కదలలేదు. దీని నోరు నొప్పెట్టి చెప్పండి ఏముందో, తోక ముడుచుకొని ఇంటికెళ్ళి పడుకుందట. మీకు ఒక శుభవార్త, మొరగనివ్వండి. మీకేమనిపించిందా? మొరగనివ్వండి బ్రదర్సో, మొరగనివ్వండి. ఎంతసేపు మురుగుతారు చెప్పండి? ఓపిక ఉన్నంతసేపు మురుగుతారు. మురిగి ఈ మనిషి అబ్బే ఎంత అరిచినా ఏమన్నా పట్టించుకోడు మనిషి, నోరు మూసుకుని కూర్చుంటారు. బెస్ట్ రెస్పాన్స్ టు యాంగర్ ఈజ్ సైలెన్స్. జ్ఞాపకం పెట్టుకోండి, మౌనము కోపానికి సరైన జవాబు.